హరి ఓం. ఓం దివాకరం దీప్తిశాస్త్రరశ్మిం తేజోమయం జగతః కర్మసాక్షిం అంశుంబానం సూర్యమాదిత్యం గ్రహాణాం రవిం సదా శరణమహం ప్రపద్యే. మకర సంక్రాంతి సంక్రమణం శక్తి ప్రయాణము చేయు కాలము. మకర మాసము ఇప్పుడు నడిచేటువంటి మాసం పేరు మకర మాసం. సంక్రమణము అంటే ఒక ఇంటి నుంచి ఒక ఇంటికి మార్చుట. నాకు కూడా సంక్రమణం అయింది. ఇప్పుడు సూర్య సంక్రమణము మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. మకర రాశి శనేశ్వర స్వామిది. అంటే ఈ రోజు నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం లెక్క. అంటే ఇంతవరకు దక్షిణాయనం ఉందన్నమాట. కానీ కాశీలో ఉత్తరాయణం దక్షిణాయనం ఏమీ లేవు, ఎప్పుడు ఉత్తరాయణమే. దక్షిణాయనము అంటే జన్మం సార్థకం లేని సమయాలు ప్లస్ రోగరుజనాలతో బాధలతో ఉండేటువంటి సమయాలు. ఉత్తరాయణ పుణ్యకాలం అంటే రోగరుజనాలను పోగొట్టుకునే సమయాలు, పుణ్యాన్ని సంపాదించే సమయాలు, భగవంతుణ్ణి సులభంగా ప్రసన్నం చేసుకునేటువంటి సమయాలు. చాలా పెద్దగా ఏం చెప్పేదేం లేదు, చిన్నగా చెప్తున్నా. మకర సంక్రమణం, మకరము సంక్రమణం, సంక్రాంతి, భోగి, సంక్రాంతి, కనుమ అని 3. భోగి మొదలు, సంక్రాంతి 2, కనుమ 3. ఈ 3 రోజులుగాన మీరుగాన భక్తితో మీకు గతి కలిగింది పంచుకొని పరమానందమైనటువంటి పండగ పబ్బము వాతావరణం గడుపుకుంటే సూర్య సిద్ధాంతం అంటే సూర్యుడు సర్వసాక్షి. గుర్తుపెట్టుకోవాలి. ఇది ఇంగ్లీష్ దేవుడు, తమిళ్ దేవుడు, హిందీ దేవుడు, కన్నడ దేవుడు, అమెరికా దేవుడు, చైనా దేవుడు కాదు. ఒక్క సూర్యనారాయణమూర్తి 12 శక్తులుగా మాసానికి ఒక శక్తితో అర్థమైన కాశీలో మీకు 12 ఆదిత్యుల దర్శనం అని చాలామంది చేసుకుంటారు. మఠాధిపతులు, పీఠాధిపతులైన, యోగ వాసిష్టాన్ని అడ్డంగా చదువుకున్న, భగవద్గీత రామాయణాలు చదువుకున్న, ప్రపంచంలో ఉండేటువంటి సర్వ విద్యలకు అధిపతులైన, అర్థమవుతుందే. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఈ 3 ముఖ్యమైనవి. అర్థమైన నవ్వొస్తుంది. పంచభూతాల్లో నేను ఒక భూతాన్ని నమ్ముతా, 2 భూతాలు నమ్ముతా, 3 భూతాలు నమ్ముతా, 4 భూతాలు నమ్మితే నిజమైనటువంటి భూతం నీ లోపల నుండి నిన్నే తినేస్తుంది. పంచభూతాలు ప్రపంచానికి ముఖ్యమైనవి. ఈ ప్రపంచాలు ఏది అంటే మొట్టమొదట నువ్వు నిల్చుకుని ఉండేదానికి ఉనికి భూమి. ఆ తర్వాత ఆ భూమిలో నీకు వ్యవహారం నడిచేదానికి, జీవనం నడిచేదానికి గాలి, నీళ్లు, నిప్పు. ఆ తరువాత కంటికి రెప్పడ్డం, వేలికి గోరడ్డం, అర్థమైన మానం ముసుకునేకి ఏదైనా గోచిగుడ్డ అడ్డం అనేట్లుగా ఇంటికి తండ్రి అర్థాత్ తల్లి అథవా గురువు ఒక పెద్దల అడ్డం. ఆ విధంగా మొత్తం ప్రపంచానికి ఆకాశం అడ్డం పెద్దది. ఆకాశం మనకు కనపడదు లేదనుకుంటే అర్థమైన నువ్వు భూమి మీద ఎట్లా ఉండగలుగుతావు? తల్లి లేనిది నువ్వు ఎట్లొచ్చావు? తల్లికి నువ్వు రావాలంటే అర్థమైన ఆ తల్లికి ఒక తోడుండి తండ్రి లేకుంటే నువ్వు ఎట్లొస్తావు? కాబట్టి తల్లి తండ్రి ఉన్నారంటే ఖచ్చితంగా పంచభూతాలను నువ్వు నమ్మాలి. కాబట్టి ఈ పంచభూతాల గురించి మనము ఖచ్చితంగా తప్పించి మనం దానం ధర్మం చేసుకుని పండగ వాతావరణం చేసుకునేటువంటి సమయానికి భోగి, సంక్రాంతి, కనుమ అని ప్రతి సంవత్సరము కూడా మనకి ఈ సంక్రమణం వస్తుంది. ఈ సంక్రమణంలో ప్రతి 6 నెలలు ఉత్తరాయణం, 6 నెలలు దక్షిణాయనం. అయనం అంటే ప్రయాణం, దక్షిణాయనం అంటే దక్షిణంగా ప్రయాణం, ఉత్తరాయణం అంటే ఉత్తరంగా ప్రయాణం. ఉత్తరం ప్రయాణం చేసేటువంటిది భగవంతునికి సత్యలోకాలు, దక్షిణంగా ప్రయాణం చేసేటువంటి పాతాళానికి అథవా నరకానికి, పాపలోకాలకు. సింపుల్. దక్షిణం ప్రయాణము చెడ్డది, ఉత్తరం ప్రయాణం మంచిది. సరే, దక్షిణం ప్రయాణం అయ్యే వాళ్ళకి చెడ్డ అయిపోతే చచ్చిపోతారా అంటే, సపోజ్ కాశీ నుంచి రామేశ్వరం పోయేవాడు దక్షిణమే పోవాలా, రామేశ్వరం నుంచి కాశీకి వచ్చేటువంటి వాడు ఉత్తరమే రావాలి. పోనీ మనం కాశీ రామేశ్వరం మాత్రమే అనుకుందాం. ఆ ప్రపంచంలో ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్ అంటాం. అంటే నార్త్ పోల్ దిక్సూచి. పూర్వము అంటే తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణాలకు అర్థమైన దిక్కులకు అర్థమైన లెక్కలు కట్టేవాడేవుడు, హళిత పెట్టేవాడేవుడు ప్రపంచంలో? మొత్తం సర్వేశ్వరుడే. ఈశ్వరస్య సర్వభూతి. ఎల్లి లక్షల కోట్ల సార్లు చెప్పుకున్నా మళ్ళీ అదే చెప్పుకోవాలి. ఈశ్వరస్య సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మా శివోమే అస్తు సదాశివం. మీకు విడమర్చి చెప్తా ఉన్నాను. గ్రంథం పెద్దగా పుచ్చుకాలు చదివే పనేమీ లేదు. బుర్రలో కాసంత బుద్ధి ఆలోచన చేస్తే అర్థమైన నేనున్నాను. నేను ఉండేదానికి కారణమేమి? నన్ను పుట్టించింది నా తల్లి. నా తల్లి నన్ను పుట్టించుకునేదానికి కారణం నా తండ్రి. అంటే నా తల్లి తండ్రి ఆటలాడుకుంటే దైవ సంకల్పంతో నేను వచ్చాను.
మళ్ళీ పిచ్చి ప్రయత్నం చేయొద్దండి. అంటే నా తల్లి తండ్రికి కొవ్వెక్కి నన్ను పుట్టించినారు అంటే అర్థమని. ఎంతోమంది కొవ్వెక్కి కోటీశ్వరులు వాళ్ళు ఆడుకుంటా ఉన్నారు. బిడ్డలు లేరే, దిక్కా పాలయ్య చేస్తూ ఉన్నారే, మందులు తీసుకుంటారు, మంత్రాలు చేస్తారు, తల్లకిందులుగా తపస్సు చేస్తారు, ఘోరమైనటువంటి అఘోరాల దగ్గరికి తప్పుతారు. స్వామి మాకు బిడ్డలు పుట్టించండి. అంత సులభం కాదు సుమా బిడ్డలు పుట్టేది. అంటే పూర్వాజిత సుకృతం పుత్ర రూపేణ బాధితం పీడితం. అంటే బిడ్డలు పీడిస్తారు, బాధిస్తారు. అవి చెప్పేదానికి ఇప్పుడు పీటిక లేదు, కానీ అర్థమైన కాళిదాసు భోజరాజు కథలో చిన్నగా వస్తాయి. త్రిపీడ పరిహార వస్తువు చెప్పరా నాయన అని చెప్పి కాళిదాసుకు చెప్పిస్తే, కాళిదాసుకు పూర్వానికి త్రిపీడ పరిహారస్తు 3 పీడలు పరిహారం కానీ నడితే అర్థమన్న 3 పీడలు నిన్ను పీడించని చెప్పి చెప్తానమాట. అది చాలా పెద్ద పెట్టికి అయిపోతుంది, వద్దులే. అర్థమవుతుందా? తిండి తినేటప్పుడు బిడ్డలు పీడించని, రాత్రి పడుకునేటప్పుడు భర్త పీడించని, మామూలుగా పొద్దుకులు కూడా నిన్ను ఇంట్లో అత్తమామలు బంధువులు కూడా పీడిస్తూ ఉండే. అర్థమన్నా ఇంట్లో గొప్ప కుటుంబం లోపల నువ్వు కోడలుగా ఉండు, గొప్ప తల్లి తండ్రికి బిడ్డగా ఉండు, గొప్ప భర్తకు నువ్వు భార్యగా ఉండు, గొప్ప బిడ్డలకు తల్లిగా ఉండు. ఇట్లా ఒక తరహా ఆడపిల్లకు ఆశీర్వాదం చేస్తారు గురువులు అన్నమాట. దానికి త్రిపీడ పరిహారస్తు, త్రిపీడ నాస్తు, త్రిపీడ అస్తు ఇట్లా వస్తుంది అనమాట. కానీ వేదము విద్య చాలా విలువ కలిగింది. మనము ఆశీర్వాదాన్ని తీసుకోవాలి తప్ప ఆశీర్వాదాన్ని కన్నా గీరితే అది శాపంగా మారిపోతుంది సుమా. ఈశ్వరుడు నిన్ను భూమికి తెచ్చింది ఆశీర్వాదంగా, కానీ భూమికి వచ్చిన తర్వాత ఈశ్వరుడే ఉన్నాడని అంటే ఈశ్వరునికి ఉనికి నువ్వు ఎసురు పెడతావా? అంటే ఇప్పుడు ఇంత పీటికంతా ఎందుకు చెప్పినానంటే, నిన్న ఈరోజు రేపు, నిన్న జరిగి 1 రోజు గడిచిపోయింది, ఇది 2వ రోజు, రేపు 3వ రోజు. 3 రోజులు యొక్క ముఖ్యమైన పద్ధతి ఏమరా ఉందంటే, గుమ్మడికాయని దానం చేయడం, వస్త్రాలు అంటే బట్టలు దానం చేయడం, పైకం ఏదన్నా తినడానికి అథవా వాడుకోవడానికి అంటే విత్తం దానం చేయడం, ఇంకేమన్నా పదార్థాలు అంటే బియ్యము పప్పులు మీకు వచ్చిండేటువంటి పంటలు. ఎందుకంటే ఈ సంక్రాంతి మనం ఎందుకు చేసుకుంటామంటే పశువులకు మంచి తిండి దొరుకుతుంది, జీవకోట్లకు అన్నిటికీ కూడా తిండి దొరుకుతుంది, మనకు కూడా తిండి దొరుకుతుంది. అంటే 3 నెలలో 4 నెలలో కష్టపడినటువంటిది 6 నెలలు కష్టపడేటటువంటిది పంట. ఇప్పుడేముందిలే 3 రోజుల్లో పంట వచ్చేస్తుంది, ఇంజక్షన్ చేసి అర్థమైన అన్నీ తెప్పించేస్తూ ఉన్నారు. కానీ ఇది శాశ్వతమైంది కాదు, నాశనమైంది. అర్థమైన ప్రతిదీ హైబ్రిడ్. వంకాయ తీసుకో హైబ్రిడ్, టెంకాయ తీసుకో హైబ్రిడ్, నిమ్మకాయ తీసుకో హైబ్రిడ్, బియ్యము పప్పులు బెల్లము చక్కెర పాలు పెరుగు తేనె నెయ్యి మొత్తం తల్లి తండ్రి స్నేహితుడు బంధువు మాట మంచి మంత్రము పూజ పురస్కారం అన్నీ హైబ్రిడ్ హైబ్రిడ్ హైబ్రిడ్. శ్రీరాముడు మిమ్మల్ని అందరినీ కాపాడుగాక, సూర్యనారాయణ స్వామి మిమ్మల్ని అందరినీ కాపాడుగాక, పంచభూతములు మీకెప్పుడూ కూడా స్నేహితంగా ఉండి మిమ్మల్ని కాపాడుగాక అని చెప్పి ఆశీర్వాదం చేస్తూ సంక్రాంతి శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు. ధర్మభిక్షముడికి భిక్షం పెట్టి ఆశీర్వాదాలు పొందండి. అర్థమైన సంక్రాంతిలో గురువులకు కానీ బాపనోళ్ళకు కానీ, బాపనోళ్ళకే ఎందుకంటే బాపనోడే భిక్షం తీసుకోగలడు, దానం తీసుకోగలడు, ధర్మం తీసుకోగలడు. ధర్మో రక్షతి రక్షిత అంటే బాపనోడు తప్ప దానాన్ని ఇంకెవరు తీసుకోలేరు. నువ్వులు ఉప్పు పప్పు బెల్లము ఇవన్నీ దానం తీసుకునేది కాదు, ఏమైనా దానం తీసుకుని జీర్ణించుకునేటువంటి వాడు బాపనోడు. బాపనోడు అంటే వాడు వ్యక్తి కాదు, లేబుల్ బ్రాండ్ కాదు, అది ఒక బ్రహ్మాండ శక్తి. ఈ శక్తికి మీరు దానమిస్తే మీ పాపాల పరిహారం, మీ కష్టాల పరిహారం, మీ కోరికలు ఇచ్ఛలు మనోకామనలు తీరుతుంది. సత్యకామనలు అధర్మ కామనలు కాదు సుమా, నోట్ పాయింట్. అధర్మ కామనలు అసత్య కామనలు కాదు, సత్యకామనలు తీరుతాయి. హరహర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ్. నేను ఒకడే స్వామి కాదు, నేను ఒకడే బాపనోడు కాదు, నేను ఒకడే గురువు కాదు. ప్రపంచంలో కోటాను కోట్ల బాపనోళ్ళు, కోటాను కోట్ల స్వామీజీలు, కోటాను కోట్ల గురువులు ఉంటారు. అందులో ధర్మ గురువు నేను. బాపనోడు కోటీశ్వరుడై ఉండకూడదు, బాపనోడికి ఎక్కడ ఆస్తులు ఉండకూడదు, దేవాన్ దేవతలంతా కూడా శాపం ఉంటుంది. అంటే బ్రాహ్మణికి అర్థమైన జ్ఞానం మాత్రమే ఐశ్వర్యం ఉండాలి, బలం మాత్రమే ఐశ్వర్యం ఉండాలి, ఐకమత్యం మాత్రమే ఐశ్వర్యం ఉండాలి. విత్తంతో కూడినటువంటి ఐశ్వర్యం బ్రాహ్మణులకు ఉండదన్నమాట. అట్లా ఉంటే వాళ్ళేం బ్రాహ్మణులు కాదంటే వాళ్ళు మామూలుగా ఏదో వేరే తరహా ఉంటారు. హరహర మహాదేవ్. ఎందుకంటే డీటెయిల్స్ ఏం పెద్దగా ఏమొద్దు. మహాలక్ష్మి శాపం, ఋషిమునుల శాపం, త్రిమూర్తులే శాపం, దత్తాత్రేయ స్వామి శాపం. ఎందుకంటే ఈ బ్రాహ్మణ ఐశ్వర్యవంతులు ఎట్టవుతారంటే భగవంతుడు ఇచ్చిండేటువంటి దాన్నే లేదంటారు, భగవంతుని ఉనికినే లేదంటారు. వీళ్ళ నుంచినే ఉత్తర పాషండ మతాలు పుట్టుకొచ్చినాయి, పాపాలు పుట్టుకొచ్చినాయి,
అర్థమైన శాస్త్రాలకు ఉపశాస్త్రాలు పుట్టుకొచ్చినాయి. పంచాంగాన్ని కానీ, మంత్రాలను కానీ, పూజలను కానీ, దేవుళ్ళు కానీ అర్థమైన బజార్లో పెట్టి అమ్ముకునేటువంటిది శాస్త్రము కాదు. అర్థమైన అది ఒక తరహా బ్రాహ్మణ్యము కాదు. అది పూజా వ్యవహారం అంతకన్నా కాదు. ధర్మం ఎప్పుడో చెప్పింది. వేదాలు శాస్త్రాలు నిఖచ్చితంగా చెప్పింది. వేదానాం అనేకేస్మిన్ అంటే అనేకమైనటువంటి జీవితాలను, అనేకమైనటువంటి జీవరాశులను కలిపి కాపాడుకుని పోయేదానికి వేదాలు మనకు ఋగ్వేదము, యజుర్వేదము, అధర్వణ వేదము, సామవేదము ఉంది. ఇప్పుడు డీటెయిల్ సమయం అయితే లేదు, సమయం బాగా పెరిగిపోతుంది కాబట్టి మీకు సంక్రాంతి శుభాకాంక్షలు. భిక్షంగానే కదా, భిక్షం అడుగుట లక్షణం కదా, కాబట్టి మీరు నాకు భిక్షమిచ్చి మీ కోరికలు తీర్చుకోండి, పాపాలు తీర్చుకోండి. 9343797339 నెంబర్కి మీరు భిక్షం పెట్టచ్చు. 9343797339 నెంబర్కి మీరు భిక్షం పెట్టచ్చు. ఈ భిక్షం నుంచి మీ పూర్వీకులు ఎవరైనా కానీ చనిపోయింటే మీరు దండం పిండం పెట్టేటువంటి శక్తి లేకుండా మీరు ఫారెన్లో ఉండి బాగా బిజీగా ఉంటే, మీరు సంపాదించి దాన్ని ఖర్చు పెట్టి ఎత్తి పెట్టుకోలేకుండా తంటమింటాలు పడిపోతూ ఉంటే, అప్పుడు ఈ సంక్రమణ సమయంలో, ఈ సంక్రాంతి సమయంలో మీరు చేసేటువంటి దానాలు, మీరు ఇచ్చేటువంటి భిక్షలు, మీరు పెట్టేటువంటి దండాలు అన్నీ కూడా మీకు, మీ పిల్లలకు ఉపయోగమవుతుంది. ముందర తరాలకు, మీ వెనక తరాలది మీ పూర్వీకులు చనిపోయింటే కూడా ఉపయోగమవుతుంది. ఇందు ముఖ్యంగా శృతిమెత్తగా ఆశీర్వాదంతో పరమానందంతో చెప్తా ఉన్నాయి. ఇది కోపంతో చెప్పడం కాదు, మిడిమిడి జ్ఞానంతో చెప్పడం కాదు, నేను గొప్ప, నేను చదువని చెప్పడం అంతకన్నా కానీ కాదు. నేను ఒక చిన్న పురుగుని, బ్యాక్టీరియా, పరమాణు 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 సుధాకర్ స్వామి పరమాణు. ప్రపంచంలో అంతా ఉండేటువంటి పరమాణువులో సుధాకర్ స్వామి కూడా ఒక పరమాణు. జై అయోధ్య, జై శ్రీరామ, జై సనాతనం, జై సత్యం, జై ధర్మం. ధర్మమేవ జయతే, సత్యమేవ జయతే, శ్రీరామో విజయతే, శ్రీరామో విజయతే, శ్రీరామో విజయతే. అయోధ్య మన ధామం, అయోధ్య మనకు ఆరామం. అయోధ్య ముక్తి మోక్ష క్షేత్రాల్లో సృష్టికి, యావత్ సృష్టికి ఒకటో నంబర్. ఏక్ నంబర్ కా అయోధ్య, ఏక్ నంబర్ కా అయోధ్య. దునియా కా బాప్, దునియా కా బాప్, సృష్టి కా బాప్, సృష్టి కా బాప్. ఈ సృష్టికి బాప్ అయినటువంటి దునియా కా దామ్ అయోధ్య, అయోధ్య, అయోధ్య. అయోధ్యలో సరయూ నది ఉంది. ఇప్పటి ఈ సరయూ నదే వైకుంఠంలో విరజానది. వైకుంఠం విరజానది. వైకుంఠం మీరు కళలో కూడా తలుచుకోలేరేమో, కానీ నిజమైనటువంటి వైకుంఠంలో ఉండేటువంటి విరజా నదియే ఇక్కడ ఉండేటువంటి సరయూ నది. ఈ సరయూ నదిలో మూతి ముడ్డి కడుక్కోవడం కాదు, భగవంతుణ్ణి హరినామ సంకీర్తనలు చేస్తూ, హరనామ సంకీర్తనలు చేస్తూ, హరిహర బ్రహ్మాదులకే ఉనికి అయినటువంటి ఆది పరాశక్తినిగా తలుచుకుని, అంబ భవాని హరీం కారాసన గర్భితానలసికాం సౌక్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాం భరదారిణీం వరసుదా దౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం సద్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్ర సంచారిణీం అమ్మవారి ఆది పరాశక్తిని తలుచుకుని మీరు కానీ ఆ సరయూ నదిలో స్నానం చేసి ఆ నీళ్లను ప్రోక్షణ చేసుకుంటే, ఆ నీళ్లను మీరెత్తి మీ కొంపాగోళ్ళు, పొలం బుట్టలు, ఎక్కడికైనా సరే మీ ఆఫీసులు, కచేరీలు చల్లుకుంటే మీ పాపాలు, దరిద్రాలు పోతాయి. ఇది దైవ రహస్యం, ధర్మ రహస్యం, వేదాంత సారం మీకు చెప్తా ఉన్నాను ఈరోజు. హరహర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగే. గడ్డిపోచలు తాళ్ళైతే ప్రపంచాన్ని అర్థమైన పాశుబంధాల్లో అంటే బంధనం కట్టేయగలదు. హరహర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగే. గడ్డిపోచలు ఒకటైతే మహాపాశుపదాస్త్రంగా మారిపోగలదు. పాశుపదాస్త్రం అంటే అర్థమైన మృత్యుంజయుని చేతిలో ఉండేటువంటిది, మహత్తరమైనటువంటి సమయాలలో ఉపయోగించేటువంటిది పాశుపదాస్త్రం. ఆ పాశుపదాస్త్రం పుట్టుకు కారణమే సరయూ నది, విరజా నది. ఇదొక రహస్యం, జుట్టు పీక్కోబాకండి. అరహర మహాదేవ, అరహర మహాదేవ, అరహర మహాదేవ. శుభం పోయొత్తనాయనలారా.